హెడ్లైన్స్ చూద్దాం. రైతు భరోసా కుదించేందుకు కాంగ్రెస్ సర్కార్ కుట్రలు. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా రైతులతో సమావేశాలు. సర్కార్ నిర్లక్ష్యంతోనే నేత కార్మికుల ఆత్మహత్యలు. బాధిత కుటుంబాలను ఆదుకోవాలని కేటీఆర్ డిమాండ్. ప్రభుత్వం పార్టీపై పట్టుకు సీఎం రేవంత్ రెడ్డి ఎత్తులు. వలసల ప్రోత్సాహంపై బగ్గుమంటున్న పాతకాపులు. వైద్య మంత్రి డిఎంఈతో జూనియర్ డాక్టర్ల చర్చలు విఫలం. రెండో రోజు కొనసాగుతున్న సమ్మె. లోక్సభలో ఇవాళ కూడా ఎంపీల ప్రమాణ స్వీకారాలు. మిగిలిన సభ్యులతో చేయించనున్న ప్రోటెం స్పీకర్. నిరవధిక నిరాహార దీక్షతో ఢిల్లీ మంత్రి అతిషికి అస్వస్థత. షుగర్ లెవెల్స్ బాగా పడిపోయాయన్న ఆప్ నేతలు. ఆస్ట్రేలియాపై రోహిత్ ధనాధన్ ఇన్నింగ్స్. టీ20 వరల్డ్ కప్ సెమీస్లోకి భారత్. డీటెయిల్స్ చూద్దాం. కామారెడ్డి జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. క్యాసంపల్లి గ్రామ శివార్లోని 44వ జాతీయ రహదారిపై ప్రైవేట్ ట్రావెల్స్ బస్ లారీని వెనక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా 28 మందికి గాయాలయ్యాయి. గాయపడ్డ వారిని 108 అంబులెన్స్లో కామారెడ్డి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతుడికి అల్ఫోస్ ఖాన్ అనే విద్యార్థిగా గుర్తించారు. బస్సు ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్ వైపు వెళ్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. దేవునిపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కామారెడ్డి జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. క్యాసంపల్లి గ్రామ శివార్లోని 44వ జాతీయ రహదారిపై ప్రైవేట్ ట్రావెల్స్ బస్ లారీని వెనక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా 28 మందికి గాయాలయ్యాయి. గాయపడ్డ వారిని 108 అంబులెన్స్లో కామారెడ్డి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతుడిని అల్ఫోస్ ఖాన్ అనే విద్యార్థిగా గుర్తించారు. బస్సు ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్ వైపు వెళ్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. దేవునిపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. హైదరాబాద్ ఓల్డ్ సిటీ పరిధిలోని బండ్లగూడలో విషాదం నెలకొంది. నీటి సంపులో పడి 2 ఏళ్ల బాలుడు రెహమాన్ మృతి చెందిన ఘటన గౌస్ నగర్లో చోటు చేసుకుంది. ఆడుకుంటూ వెళ్లిన రెహమాన్ పక్కింటి ముందు ఉన్న నీటి సంపులో పడిపోయాడు. ఆలస్యంగా గమనించిన తల్లిదండ్రులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించేలోపు రెహమాన్ మృతి చెందాడు. హైదరాబాద్ ఓల్డ్ సిటీ పరిధిలోని బండ్లగూడలో విషాదం నెలకొంది. నీటి సంపులో పడి 2 ఏళ్ల బాలుడు రెహమాన్ మృతి చెందిన ఘటన గౌస్ నగర్లో చోటు చేసుకుంది. ఆడుకుంటూ వెళ్లిన రెహమాన్ పక్కింటి ముందు ఉన్న నీటి సంపులో పడిపోయాడు. ఆలస్యంగా గమనించిన తల్లిదండ్రులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించేలోపు రెహమాన్ మృతి చెందాడు. ప్రజల తీర్పును అపహాస్యం చేస్తూ కాంగ్రెస్లోకి ఫిరాయించిన ఎమ్మెల్యేలపై సుప్రీం తలుపు తట్టేందుకు బీఆర్ఎస్ సిద్ధమవుతోంది. అనర్హతపై ఇక తాడో పేడో తేల్చుకోవాలని గులాబీ పార్టీ నిర్ణయించింది. ఎమ్మెల్యేల అనర్హతపై స్పీకర్ నిర్ణయం, హైకోర్టు తీర్పు వెలువడని పక్షంలో అత్యున్నత న్యాయస్థానానికి వెళ్లే దిశగా అడుగులేస్తోంది. ఈ మేరకు న్యాయ నిపుణులతో గులాబీ పార్టీ చర్చిస్తోంది. పార్టీ ఫిరాయింపులకు పాల్పడుతున్న ఎమ్మెల్యేలపై అనర్హత వేటు విషయంలో బీఆర్ఎస్ పార్టీ సుప్రీంకోర్టును ఆశ్రయించే అంశాన్ని పరిశీలిస్తుంది. ప్రజా తీర్పునకు విరుద్ధంగా కొంతమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు
కాంగ్రెస్లో చేరుతున్న నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ అన్ని కోణాల్లో న్యాయ సలహా సంప్రదింపులు జరుపుతుంది. తమ ఫిర్యాదులను స్పీకర్ పట్టించుకోని కారణంగా పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే హైకోర్టును ఆశ్రయించింది. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ బీఆర్ఎస్ పార్టీ గుర్తుపై గెలిచి కాంగ్రెస్లో చేరిన సమయంలోనే ఆయనపై అనర్హత వేటు వేయాలని స్పీకర్ను కోరింది. స్పీకర్ తమ అభ్యర్థనను పరిగణలోనికి తీసుకుని నిర్ణయం వెల్లడించకపోవడంతో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర హైకోర్టు తలుపు తట్టింది. పార్టీ ఇచ్చిన ఫిర్యాదును పరిగణలోనికి తీసుకుని 3 నెలల్లో స్పీకర్ నిర్ణయం తీసుకుని సదరు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలనే నిబంధన ఉంది. ఎమ్మెల్యేల అనర్హతల విషయంలో స్పీకర్ నిర్ణయం, హైకోర్టు తీర్పు వెలువడని పక్షంలో సుప్రీంకోర్టుకు వెళ్లేందుకు బీఆర్ఎస్ సిద్ధమవుతోంది. దానం నాగేందర్తో పాటు కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు, పోచారం శ్రీనివాసరెడ్డి, డాక్టర్ సంజయ్ తదితరులు పార్టీ మారినందున వారిపై కూడా అనర్హత వేటు వేయాలని సుప్రీంకోర్టును ఆశ్రయించే దిశగా సమాలోచనలు జరుపుతుంది. బీఆర్ఎస్ అధినేత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ వెన్నంటే ఉంటామని గులాబీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మరోసారి స్పష్టం చేశారు. ఎర్రవెల్లిలో కేసీఆర్ని కలిసిన నేతలు బీఆర్ఎస్ బలోపేతానికి కృషి చేస్తామని అధినేతకు హామీనిచ్చారు. మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి, ఎంపీ వతిరాజు రవిచంద్ర, ఎమ్మెల్యేలు కోవా లక్ష్మి, అనిల్ జాదవ్, ఎమ్మెల్సీలు చల్లా వెంకట్రామరెడ్డి, భానుప్రసాద్, మాజీ ఎమ్మెల్యేలు, కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు కేసీఆర్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఒకరిద్దరు పార్టీని వీడటంపై కొందరు నాయకులు ఆవేదన వ్యక్తం చేయగా గులాబీ బాస్ వారికి ధైర్యం చెప్పారు. ఒడిదుడుకులు బీఆర్ఎస్ కు కొత్త కాదని, ప్రజల్లో మళ్లీ ఆదరణ లభిస్తుందని భరోసానిచ్చారు. బీఆర్ఎస్ ప్రభుత్వం లేకపోవడం వల్ల విద్యుత్, తాగునీటి సరఫరా వంటి అనేక అంశాల్లో నష్టం జరుగుతుందనే అంశాన్ని ప్రజలు గుర్తిస్తున్నారని కేసీఆర్ తెలిపారు. పార్టీలోని అన్ని స్థాయిల్లోని ప్రజాప్రతినిధులు, నాయకులు ప్రజల సమస్యలను వెలుగులోకి తీసుకొస్తూ తమ కృషిని కొనసాగించాలని సూచించారు. ఇక త్వరలోనే పార్టీని పూర్తి స్థాయిలో పునర్నిర్మించే కార్యాచరణకు కేసీఆర్ శ్రీకారం చుట్టనున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ వ్యూహం బెడిసికొట్టిందా? ఆపరేషన్ ఆకర్ష్ కాంగ్రెస్ లో చిచ్చు రేపుతోందా? పార్టీ ఫిరాయింపులపై సొంత పార్టీ నేతల నుంచే వ్యతిరేకత రావటం సీఎంను ఇరకాటంలో పడేసిందా? జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ చేరికను తీవ్రంగా తప్పుపడుతున్న ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి యాక్షన్ ప్లాన్ ఏంటి? జీవన్ రెడ్డిని బుజ్జగిచ్చేందుకు రంగంలోకి దిగిన మంత్రి శ్రీధర్ బాబు మంత్రాంగం ఫలించేనా? వాచ్ ది స్టోరీ. పార్లమెంటు ఎన్నికల తర్వాత ఆపరేషన్ ఆకర్ష్ మొదలుపెట్టిండ్రు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు పనులు ఎరగా వేస్తూ కాంగ్రెస్ గూటికి చేర్చుకుంటున్నాడు సీఎం. ఎన్నికల ముందు 3 ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, దానం నాగేందర్, తెల్లం వెంకట్రావులు కాంగ్రెస్ గూటికి చేరుకోగా, తాజాగా కామారెడ్డి ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్లను కాంగ్రెస్ పార్టీలో జాయిన్ చేశాడు. అయితే కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేల చేరికలు చిచ్చురేపుతున్నాయి. సుస్థిర ప్రభుత్వం ఉన్నప్పటికీ ప్రతిపక్ష ఎమ్మెల్యేలను చేర్చుకోవడం ఎందుకు అని ప్రశ్నిస్తున్నారు నేతలు. పార్లమెంట్ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ సర్కారును కూల్చివేసే కుట్ర జరుగుతుందని స్వయంగా రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఎన్నికల ముందు చేరికలను సొంత పార్టీ నాయకులు పెద్దగా వ్యతిరేకించలేదు. కాంగ్రెస్ సర్కార్ 5 ఏళ్లు కొనసాగాలి అంటే ఎమ్మెల్యేలు రావాలి అన్న భావనలో హస్తం నేతలు ఉన్నారట. అయితే ఇప్పుడు మాత్రం ఎమ్మెల్యేల చేరికలను నేతలు తప్పు పడుతున్నారు. ఇప్పటికిప్పుడు రేవంత్ సర్కార్కు వచ్చిన ముప్పేమీ లేదు. కేంద్రంలో బీజేపీకి ఆశించిన ఎంపీ స్థానాలు దక్కకపోవటం, ఎన్డీఏ సర్కార్ భాగస్వామ్య పక్షాలపై ఆధారపడటంతో ఇతర రాష్ట్ర ప్రభుత్వాలను డిస్టర్బ్ చేయాలనే ఆలోచన కూడా ఇప్పుడు మోదీ సర్కార్ చేసే పరిస్థితి లేదు అన్నది హస్తం నేతల వాదన. నా దృష్టిలో వాస్తవంగా ఒక విధంగా అవకాశవాదానికి నేను నిదర్శనంగా భావిస్తాను. ఏ రాజకీయ పార్టీ అనేది సిద్ధాంతాలకు అనుగుణంగా పోరాటం చేయాలి, పనిచేయాలి. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడ్డది, 65% సభ్యులతో సుస్థిర ప్రభుత్వం ఏర్పడ్డది, 65% సభ్యులతో సుస్థిర ప్రభుత్వం ఏర్పడ్డది.
ఉన్న పరిస్థితుల్లో ఏదైతుందో కాంగ్రెస్ పార్టీ యాజ్ అ కాంగ్రెస్ ఏదైతుందో మాకు ఇతరులు చేసుకోవాల్సిన అవసరం ఉందని నేను భావించాను. అటువంటిని ప్రోత్సహించేటప్పుడు కూడా కాను అంటుంది. మాకు మేము కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఉందని చెప్పని భావిస్తున్నాం. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ చేరికపై అభ్యంతరం వ్యక్తం చేశారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. సుస్థిర ప్రభుత్వం ఉండగా చేరికలు ఎందుకని ప్రశ్నించారు. తన నియోజకవర్గ ఎమ్మెల్యేనే చేర్చుకోవడాన్ని జీవన్ రెడ్డి తట్టుకోలేకపోతున్నారు. ఎలాంటి సమాచారం ఇవ్వకపోవడాన్ని ఆయన తీవ్రంగా తప్పుపడుతున్నారు. పార్టీలో అత్యంత సీనియర్ అయిన తనను కాదని ఎలా చేర్చుకుంటారని ప్రశ్నిస్తున్నారు. ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి సామాన్య కార్యకర్తగా ఉంటానని డిసైడ్ అయ్యారని టాక్ వినిపిస్తోంది. జీవన్ రెడ్డికి నచ్చచెప్పేందుకు మంత్రి శ్రీధర్ బాబు రంగంలోకి దిగారు. జగిత్యాల వెళ్లి జీవన్ రెడ్డితో భేటీ అయ్యారు. ఈరోజు మేము జగిత్యాలకి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులైన గౌరవ జీవన్ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా ఈరోజు జిల్లాలో రాష్ట్రంలోనే కాంగ్రెస్ పార్టీ పెద్ద దిక్కుగా ఉన్న జీవన్ రెడ్డి గారిని కలవటానికి అందరం కూడా రావటం జరిగింది. మరి ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రత్యేకంగా జగిత్యాల్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు చాలా కష్టపడి ఈరోజు ఇక్కడ పెద్దలు జీవన్ రెడ్డి గారి నాయకత్వంలో పార్టీని నిలబెట్టిన తరుణంలో వారు అధైర్యపడొద్దని నేను ఈరోజు పార్టీ పక్షాన కోరుతా ఉన్నాం. తప్పకుండా వారికి న్యాయం చేసే బాధ్యతలో తప్పకుండా చేసే ప్రయత్నం చేస్తామని ఈ సందర్భముగా తెలియజేస్తా ఉన్నాం. ఇతర పార్టీల ఎమ్మెల్యేల చేరికలు అవసరం లేదని అధిష్టానానికి ఫిర్యాదు చేసే యోచనలో పార్టీ నేతలు ఉన్నారని తెలుస్తోంది. పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డ వారిపై చర్యలు తీసుకుంటామని ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టి ఇప్పుడు చేరికలకు గేట్లు ఎత్తటమేందని ప్రశ్నిస్తున్నారు. హైకమాండ్ పెద్దలను తప్పుదోవ పట్టించే విధంగా రేవంత్ ఆపరేషన్ ఆకర్ష్ ఉందని మరికొందరు నేతలు అంటున్నారు. మునుముందు ఎమ్మెల్యేల చేరికలు ఉంటాయా? ఉంటే రేవంత్ పై నేతల రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి. రేవంత్ సర్కార్ నేతన్నలపై కక్ష కట్టింది. చేనేత రంగంపై రాష్ట్ర ప్రభుత్వం పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. చేనేత కార్మికుల సంక్షేమానికి బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన స్కీములన్నీ ఒక్కోటిగా రద్దు చేస్తోంది. పాత బకాయిలు చెల్లించకుండా కొత్త ఆర్డర్లు ఇవ్వకుండా చేనేత కార్మికుల పొట్టగొడుతోంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక చేనేత రంగం పూర్తి కుదేలైంది. ప్రభుత్వం నుండి కొత్త ఆర్డర్లు లేక నేతన్నలు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కాంగ్రెస్ పాలనలో తెలంగాణ చేనేత వస్త్రశాఖ పూర్తిగా పడికేసింది. నేతన్నల నుంచి వస్త్రాలను సేకరించి వివిధ ప్రభుత్వ సంస్థలకు అందజేసేందుకు ఉద్దేశించిన పథకాలన్నీ నిలిచిపోయాయి. స్కూల్ పిల్లల యూనిఫామ్స్ మినహా వస్త్రాల తయారీ కోసం నేతన్నలకు ఇస్తున్న ఆర్డర్లన్నీ ఆగిపోయాయి. నేతన్నలు పని లేకుండా ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన చేనేత కళలు మసకబారుతున్నాయి. నేతన్నలకు చేతి నిండా పని కల్పించాలనే ఉద్దేశంతో గత బీఆర్ఎస్ సర్కార్ విద్యార్థుల యూనిఫామ్స్ తో పాటు బతుకమ్మ చీరలు, రంజాన్ తోఫా, క్రిస్మస్ గిఫ్ట్ తదితర పథకాలను అమలు చేసింది. బీఆర్ఎస్ సర్కార్ ఏటా 600 కోట్ల రూపాయల వరకు విలువైన ఆర్డర్లు ఇచ్చేది. ఫలితంగా 35,000 పైచిలకు నేతన్నలకు ప్రతి నెల 15,000 రూపాయలకు తగ్గకుండా ఆదాయం లభించేది. సిరిసిల్ల, వరంగల్ ప్రాంతాల్లోని నేతన్నలు ఎక్కువగా ప్రభుత్వం ద్వారా వచ్చే ఆర్డర్లపై ఆధారపడి వస్త్రాలు తయారు చేసేవారు. దాదాపు 10 ఏళ్ల పాటు కేసీఆర్ ప్రభుత్వంలో ఎటువంటి ఇబ్బంది లేకుండా సాగిన వీరి జీవనం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రమాదంలో పడింది. కేవలం స్కూల్ యూనిఫామ్స్ మినహా ఇతర ఆర్డర్లేవీ వారికి ఇవ్వలేదు. రాష్ట్రంలోని చేనేత చీరలకు దేశవ్యాప్తంగా పేరుంది. పోచంపల్లి చేనేత వస్త్రాలకు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు ఉంది.
బెస్ట్ టూరిజం విలేజ్ గా పోచంపల్లికి ఖ్యాతి లభించింది. జరీ అంచులున్న గద్వాల చీరలకు, వినూత్న టెంపుల్ బార్డర్లతో ఉండే నారాయణపేట చీరలు, గొల్లబొమ్మ చీరలు ఎంతగానో ప్రఖ్యాతిగాంచాయి. ఈ కళలకు భవిష్యత్తు తరాలకు అందించాలన్న సంకల్పంతో కేసీఆర్ ప్రభుత్వం గడిచిన 10 ఏళ్ల పాటు చేనేత రంగానికి ఎంతగానో సహకారం అందించారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం చేనేత రంగాన్ని పూర్తిగా విస్మరించడంతో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన కళలు మసకబారుతున్నాయనే ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక నేతన్నలకు సంబంధించిన అనేక సంక్షేమ కార్యక్రమాలు నిలిచిపోయాయి. తెలంగాణ వీవర్స్ థ్రిఫ్ట్ ఫండ్ సేవింగ్ అండ్ సెక్యూరిటీ స్కీమ్ కింద నేతన్నలు పొదుపు చేసుకున్న సొమ్ముకు మరో 2 ప్రభుత్వం కలిపి వారి బ్యాంకు ఖాతాలో జమ చేసేది. 8 నెలలుగా ఇందులో ప్రభుత్వ వాటా జమ కాలేదు. బట్టల తయారీకి సంబంధించి యార్న్, డైస్, కెమికల్స్ తదితర ముడి సరుకుపై ప్రభుత్వం 40% సబ్సిడీ ఇచ్చేది. కాంగ్రెస్ సర్కార్ వచ్చినప్పటి నుంచి ఈ స్కీమ్ పూర్తిగా నిలిచిపోయింది. రైతు బీమా తరహాలో నేతన్న బీమా స్కీమ్ ను కేసీఆర్ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. నేతన్నలు ఏ కారణం చేత చనిపోయినా వారం రోజుల్లో 5 లక్షల రూపాయల బీమా సొమ్ము వారి కుటుంబ సభ్యులకు అందించేవారు. 8 నెలలుగా ఈ పథకానికి సంబంధించిన ప్రీమియం చెల్లింపులు నిలిచిపోయాయి. పావలా వడ్డీ, మార్కెటింగ్ సపోర్ట్, క్యాష్ క్రెడిట్ సపోర్ట్ స్కీమ్లకు కూడా బ్రేకులు పడ్డాయి. బతుకమ్మ చీరలు, రంజాన్ తోఫా, క్రిస్మస్ గిఫ్ట్, ప్రభుత్వ కార్యాలయాలకు అవసరమైన యూనిఫామ్స్ తయారీ తదితర వాటి ద్వారానే నేతన్నలకు చేతి నిండా పని లభించేది. ప్రభుత్వం వీటన్నింటిని నిలిపివేయడంతో నేతన్నలు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఆర్డర్లను పునరుద్ధరించాలని రేవంత్ ప్రభుత్వాన్ని కోరుతున్నారు. నీట్ పేపర్ లీకేజీ అనేది దేశంలోనే అతిపెద్ద కుంభకోణం అన్నారు మాజీ ఎంపీ వినోద్ కుమార్. ఈ కుంభకోణంలో కోట్లాది రూపాయలు చేతులు మారాయని అన్నారు. ఎన్డీఏ పాలిత రాష్ట్రాల్లోనే నీట్ ప్రశ్నాపత్రాలు లీక్ అయ్యాయని చెప్పారు. 24 లక్షల మంది విద్యార్థుల జీవితాలతో కేంద్ర ప్రభుత్వం ఆడుకుందన్నారు. చిన్నవాటికే ఉరికి వచ్చే ఈడీ ఇప్పుడెందుకు రావట్లేదని వినోద్ కుమార్ ప్రశ్నించారు. గంటల ముందు పీజీ ఎంట్రన్స్ పరీక్షను రద్దు చేసింది కేంద్ర ప్రభుత్వం. ఏది ఎంట్రన్స్ డీన్. చాలామంది విద్యార్థులు పరీక్షకు ప్రిపేర్ అయి రాయడానికి వచ్చిన వాళ్ళు విపరీతమైనటువంటి ఖర్చులు పెట్టుకున్నారు. ఎందుకంటే సెంటర్స్ దూరంగా ఉన్నాయి, తల్లిదండ్రులు తీసుకురావడము, వాళ్ళని హోటల్లో ఉండడము, ఇవన్నీ కూడా ఇబ్బందులు పడ్డారు. అండర్ గ్రాడ్యుయేషన్ నీట్ ఎగ్జామినేషన్లో జరిగిన అవకతవకలు కేంద్ర ప్రభుత్వానికి తెలిసింది. దాదాపు ఒక 20-30 రోజుల నుంచి చర్చ జరుగుతుంది దేశవ్యాప్తంగా. ఆ దృష్టిలో పెట్టుకొని పీజీను కూడా మేము పోస్ట్పోన్ చేస్తున్నాం చెప్పి ఉంటే ఇంత మానసిక ఒత్తిడికి ఆర్థికంగా భారం కాకుండా కుటుంబాలు ఉండే. మరి నీట్ అండర్ గ్రాడ్యుయేషన్లో దేశంలో ఒక పెద్ద కుంభకోణం. భారతదేశం స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇంత పెద్ద కుంభకోణం, ఇంత పెద్ద స్కామ్ ఇంకోటి జరగలేదనేది ఇలా అర్థమవుతున్నది. కోట్లాది రూపాయలు చేతులై మారినాయని చెప్పి ఇలా ఇన్వెస్టిగేషన్లో తేలింది. ఈ రాష్ట్రాలన్నీ కూడా ఎన్డీఏ పాలిత రాష్ట్రాలు. ఇవన్నీ కూడా బీహారు, గుజరాతు, హర్యానా, ఇలా మహారాష్ట్ర. మొన్న రఘునందన్ రావు గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చిండ్రు. గొర్రెలు, బర్రెలు ఆ పథకం లోపల అవినీతి జరిగింది, ఈడీ వస్తున్నది తెలంగాణ రాష్ట్రానికి అని చెప్పిర్రు. మరి గొర్రెలు బర్రెలలో పంపకాల లోపల అవినీతి జరిగితే ఈడీ వచ్చింది కదా, వస్తుంది కదా. 24 లక్షల విద్యార్థుల జీవితాలతోనే ఆడుకున్నటువంటి ఈ గ్యాంగ్స్టర్స్
ఎందుకు ఈడీ ఎంటర్ కాలేదు ఇప్పటి వరకు నేను ప్రశ్నించదలుచుకున్నాను. ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ పిఎంఎల్ఏ యాక్ట్ను ఇన్వోక్ చేసి ఉరికూరికి వచ్చింది కదా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. ఇవాళ ఎందుకు రావడం లేదు, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్ట్ ఏం చేస్తున్నది అని సుప్రీంకోర్టుకు పోవాల్సి వచ్చింది. ఇవాళ విద్యార్థులు పోయినరు ఇవాళ సుప్రీంకోర్టుకి. ఏం చేస్తుంది బీజేపీ గవర్నమెంట్?